రుచి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, ఈ చిన్న విషయాన్ని మీరు లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఈసారి నుండి ఢిల్లీ వెళ్ళాలన్నా, చెన్నై వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా, కలకడా వెళ్ళాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా, ప్రధాన నగరాలు మెట్రోపాలిటిక్ సిటీస్ ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు కనీసం మన పక్కన హైదరాబాద్కి వెళ్ళాలన్నా మీరేం భయపడక్కర్లా. ఎప్పుడు లెగిస్తే అప్పుడు బయలుదేరి వెళ్ళిపోవచ్చు, అంతేగా. ఓహో, ఎలాగెళ్ళాలి అంటారా? దాని గురించి మీరు భయపడక్కర్లేదు. ఇప్పుడు బోయింగ్ విమానాలు వేస్తున్నారు. వెళ్ళి 2 కంపెనీలు బోయింగ్ విమానాలు ఉన్నాయి. ఒకటి టాటా వాడు, ఒకటి ఇండిగో వాడు. వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక 2 ఫ్లైట్లు, వీళ్ళు 2 ఫ్లైట్లు వేస్తున్నారు. ఇప్పుడు దాకా కనీసం సుమారుగా ఒక 3000 మంది ఆప్షనల్ డేస్లో ప్రయాణం చేస్తున్నారు. అలా కాకుండా రేపు ఆగస్టు నుండి రెగ్యులర్గా టైం షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు దాకా 4000, 5000, 6000, 8000 అలాగ ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు. ఇక నుండి ఒక రీజనబుల్ ప్రైస్ ఫస్ట్ క్లాస్ టికెట్కి సరిపడగా ఢిల్లీ వెళ్ళాలనుకోండి 3000, 4000లో ఢిల్లీ వెళ్ళిపోయేటట్టు, చెన్నై వెళ్ళాలంటే 2000 అట్లా సెట్ చేస్తారంట. కొత్తగా విమానయ సదుపాయాలు వస్తున్నాయంట. ఎందుకంటే ఇప్పుడు టైం ఈజ్ మనీ, కాలమే డబ్బు. ఒకప్పుడు డబ్బులు అంటే డబ్బులు మిగులుతున్నాయి, జాగ్రత్తగా పెట్టుకోవాలి, డబ్బు అంటే డబ్బులు ఊరికే రావు, ఎంతో కష్టపడడానికి ముందు టైం కావాలి. సగం టైము నిద్రలో సరిపోతుంది, మిగతా టైము తినటానికి సరిపోతుంది కాకుండా చక్కగా మీరు ఎంతసేపు పని చేసుకుంటే అంతసేపు డబ్బులు వస్తాయని భావిస్తూ మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి గాలిలో పక్షిలాగా ఎగరండి. ఎగిరి చక్కని మీ పనులు చేసుకొని డబ్బులు సంపాదించుకొని ఆరోగ్యంగా జీవించండి. ఈ సదవకాశాన్ని మన భారతదేశం, మన గన్నవరం నుండి, విజయవాడ గన్నవరం నుండి వస్తుంది. ఇకపోతే 26 కల్లా భోగాపురం విమానాశ్రయం కూడా రెడీ అయిపోతుంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి మీరు ఇక్కడి నుండి భోగాపురం వెళ్ళిపోవచ్చు విమానంలో. అయితే ప్రస్తుతం భోగాపురం విమానాశ్రయం ఇంకా రెడీగా అవ్వలేదు. మన ఇంధన విమానయ శాఖ మినిస్టర్ మన ఆంధ్రప్రదేశ్ వాడు కాబట్టి మనకి ఈ సదవకాశాన్ని మనకు సరసమైన ధరలో సౌకర్యంగా ప్రతిరోజు ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తున్నారంట. ఇంకా స్టిల్ అండర్ ప్రాసెస్లో ఉంది. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో చేయండి. ట్రైన్ ఛార్జీలు, ఫ్లైట్ ఛార్జీలు ఒకటేనా అని మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.